నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన అమ్మకేం తీసుకెళ్ళాలి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2011 జూలైలో భూమిక మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అందరికీ అన్నీ కొన్నాం, అమ్మకి ఏమీ కొనలేదు. అవును, అమ్మకేం తీసుకెళ్ళాలి? పాగడాల దండల, ముత్యాల సరాల, 50 దాటిన ఆడవాళ్ళు వేసుకునే బహుళోపయోగ విటమిన్ బిళ్ళల పెద్ద డబ్బానా, ఎలర్జీలు రాని కడుపులో తిప్పని అతి సున్నితమైన పరిమళమా, ల్యాప్టాప్ తీసుకువెళ్ళాలా, ఐఫోనా? 2 ఏళ్ళు అయిపోయింది మాతృభూమికి వెళ్ళొచ్చి. ఇంకొక ఆదివారం ఉంది కొనటానికి, ప్రయాణానికి. ఈలోగా ఆలోచించుకోవచ్చులే అనుకుంది నందిని. అమ్మ ఏమి తన కోసం ఉంచుకోదు, అన్నీ ఇచ్చేస్తుంది అందరికీ. కొందరు అమ్మలు అలా కాదు, అమ్మాయి అమెరికా నుంచి తెచ్చిందని అపరూపంగా దాచుకుంటారు. సూట్ కేసులు ప్యాక్ అయినా అమ్మకేం కొనాలో తెలియనే లేదు నందినికి. ఆవిడేమో నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగే అమ్మ కానే కాదు కదా. ఇంతకీ అమ్మమ్మకి నాన్నమ్మకి ఏం కొన్నావు అని అడిగింది నందిని సుత. అత్తయ్యకి ఏం కొనను అని నందిని అడిగితే, అదేమో నాకేం తెలుసు అని తెల్లముఖం పెట్టేశాడు నందిని వల్లభుడు. ఈసారి నేను నాన్నమ్మ దగ్గర ఎక్కువ రోజులుంటాను అని ప్రకటించాడు సుపుత్రుడు. వెళ్ళటం మనకు బాగానే ఉంటుంది, అక్కడ ఉండటం ఇంకా బాగుంటుంది. కానీ మనం వెళ్లే ముందు వచ్చే ముందు వాళ్ళకి ఎంత పనో పాపం అంది నీనా, నందిని కూతురు, నానమ్మ గుర్తొచ్చి. వాళ్ళిద్దరి పట్ల ఆ పిల్ల చూపిస్తున్న చింతక తనకు సిగ్గేసినట్లు అనిపించింది. 12 ఏళ్ల తన కూతురికి ఉన్న ఆలోచన చదివే కళ్ళజోడు కొనుక్కున్నాక కూడా తనకు రాలేదు అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. ఇండియా వెళుతుందంటే అవి ఇవి పట్టుకుపోమ్మని బ్రతిమాలాడే వాళ్లలో రాధిక చాలా ముఖ్యమైంది, జిగిరి దోస్తు కూడా. రాధిక వాళ్ళ అమ్మకు విదేశీ వస్తువుల మీద బహుమోజు. ఇండియాలో బాగా దొరికేవే అయినా సరే అమెరికావి కావాలి, అదొక తృప్తి. అమ్మాయి పంపించిందంటే అందరికీ చెప్పుకోవడానికి కాస్త గర్వంగా ఉంటుంది. పనికి భంగం లేకుండా స్పీకర్ ఆన్ చేసింది నందిని. ఈసారి మా అమ్మని బాగా డిసప్పాయింట్ చేశాము. మేము రావట్లేదంటే ఆవిడ నీరస పడిపోయింది. బోలెడన్ని పచ్చళ్ళు పెట్టిందిట, మామిడి రసం తీసి ఫ్రీజ్ చేసిందిట. నీకు తెలుసా, ఉన్నది కాక ఇంకొక ఫ్రిడ్జ్ కొని పెట్టింది అచ్చంగా పచ్చళ్ళకి. బయట జాడీల్లో ఉంటే రంగు మాసిపోతాయిట, ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రెష్గా ఉంటాయిట. పిల్లలకి టపాకాయలు కొని దాచిందిట. బాత్రూముల్లో కమ్మోడ్లు మాసిపోయాయని కొత్తవి వేయించిందిట. వంటిల్లంతా బాగా వాక్యూమ్ చేయించి మళ్ళీ పెయింట్ వేయించిందిట. ఒకటి కాదు, ప్రతి 2 ఏళ్లకి ఈ హడావిడంతా ఉండేది. అఫ్కోర్స్ పచ్చళ్ళు నువ్వు తెస్తావనుకో. సరేలే, ఆవిడేవో అడిగింది, అన్ని ఫెడెక్స్లో వేసేశాను. నీకు రేపట్లోగా వచ్చేస్తాయి, పట్టుకెళ్ళివ్వు. నా పేరు చెప్పి మామిడి రసం లాగించేయి అని మొక్తాయించింది. ఈ నెచ్చలకి ఎప్పుడు సూట్ కేసులో సగభాగం కేటాయించాల్సిందే. ఇవన్నీ మన నాన్నమ్మ కూడా చేస్తుందిగా అమ్మా, వాళ్ళ అమ్మ గొప్పేమిటి అన్నాడు నందిని కొడుకు. నాకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ నచ్చదు, అందరిలాగా ఫ్రీగా ఉండాలి అంది నీనా. పడుకుందే కానీ ఎంతసేపటికి కళ్ళు మూత పడలేదు నందినికి. ఇండియా వెళ్లే ముందు ఎప్పుడూ ఉత్సాహంతో పాటు తెలియని ఒత్తిడేదో వస్తుంది. చప్పున తాతయ్య అమ్మమ్మ మనసులోకి వచ్చేశారు. హైకోర్టు పని పడిందమ్మా, అందుకని ఎట్ట దిగిపోయాను పొద్దున్నే అనేసి 4-5 నెలలకోసారి ఉదయం 5 గంటలకి కాలింగ్ బెల్ మోగించేవాడు తాతయ్య. ఆ వెనకే చిన్న సంచి 2 టిఫిన్ క్యారియర్లు పుచ్చుకుని అమ్మమ్మ. నన్ను విడిచి నువ్వు పోలేవులే అన్నట్టు ఒక విజయ గర్వం ఆవిడ ముఖాన. అట్టా చిక్కిపోయావేమే అని అమ్మని పరామర్శ చేస్తూ ఉంటే నందినికి నవ్వొచ్చేది. అమ్మ ఈ మధ్య బాగా లావైపోయింది, తగ్గటానికి తంటాలు పడుతుంది కూడా మరి. వచ్చిన దగ్గర నుంచి అమ్మమ్మ హడావుడి పడేది. అమ్మని ఆఫీసుకి పంపించి ఇల్లు సర్దించేది, పొడులు కొట్టేది, మిరపకాయలు తొడుములు తీసేది, అమ్మ చీరలకు గంజి పెట్టించేది. నాన్నకిష్టమని పాల తాలికలు, అమ్మకిష్టమని మురికలు, పిల్లల కోసమని వెన్నుండలు. ఉన్న 4 రోజులు ఊపిరాడకుండా పొయ్యి పట్టునే ఉండేది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద బాదం చెట్టు ఉండేది. దాని కాయలన్నీ పండి ఎండి నల్లగా అయిపోయి రాలిపడేవి. అవన్నీ ఏరి ఒక గుండ్రాయితో కొట్టి పప్పులు తీసి సీసాలో పోసి తెచ్చేది. అమ్మమ్మ పెద్దదైపోయినప్పుడు ఆవిడకి బాగా సేవ చేస్తాను అనేది అమ్మ. అమ్మమ్మ పెద్దదైంది కానీ సేవలు అక్కర్లేకుండానే వెళ్ళిపోయింది. అమ్మకి చాలా రోజులు తన తల్లికి ఏమీ చేయలేకపోయాననే అపరాధ భావం ఉండేది. అమ్మమ్మ అలా ఊరికి వెళ్ళిపోలేదు. తన లక్షణాలైన ప్రేమ, శ్రద్ధ కూతురి గుండెలో నింపిపోయింది. తన ఇంటర్ చదువు మొదలు అమ్మ చేసిన సేవలో అన్నా ఇన్నా
ఒక పక్క బాగా చదువుకోమని ప్రోత్సాహం, మరొక పక్క మార్కులే ముఖ్యం కాదని కౌన్సిలింగు చేసేది. హాస్టల్లో ఉంటే ప్రతి 3 రోజులకి ఒక పెద్ద ఉత్తరం రాసేది. ఇంటి దగ్గర విషయాలన్నీ పూసలు గుచ్చేది. పిల్లలు పుట్టినప్పుడు ఈ చలికి తట్టుకుని చెరి 6 నెలల చొప్పున అమ్మ అత్తయ్య ఎంత కష్టం చేశారు. ఇండియాలో ఉంటే పిల్లల్ని కనటానికి పుట్టిళ్ళకు పోతారు. అక్కడ అమ్మలకు అది సొంత ఇల్లు, సొంత ఊరు. ఇక్కడ స్వదేశం కాదు, సొంత ఇల్లు కాదు. నూలు చీరలు కట్టుకోవటానికి లేదు. అవి ఉతికి డ్రయర్లో వేస్తే ఉండలు చుట్టుకుపోతాయి. అలవాటు లేని సింథటిక్ చీరలతో 6 నెలలు అవస్థ. అమ్మ ఇప్పుడు ఆఫీసుకు గంజి పెట్టిన బెంగాల్ కాటన్ చీరలు, వెంకటగిరి చీరలు, కంచి కాటన్ చీరలే కట్టేది. నెలకోసారి అదొక యజ్ఞం. డాబా కడిగించటం, గంజి ఉడికించటం, నేల మీద వాటిని పట్టడం. అంతేనా? అమ్మకి ఎంతమంది స్నేహితులో చెప్పా పెట్టకుండా వచ్చేసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికో అవసరం వచ్చిందని చటుక్కున ఆటో ఎక్కేసి పోతూ ఉండేది. ఇక్కడ కంప్యూటరే ఆవిడకి కాలక్షేపం. తనకు చాలా గిల్టీగా అనిపించేది. తను తీసుకువెళ్తేనే గడప కదలటం. అలాగే పిల్లల కోసం 10 సార్లు వచ్చింది. సర్దుకుపోవటం, అలవాటు పడటం అమ్మల లక్షణం. ఇప్పుడు తను వెళ్ళంగానే సొంత పనులన్నీ పక్కన పెట్టి తన మీద శ్రద్ధ పెడుతుంది. అమ్మైనా అంతే, అత్తయ్య అయినా అంతే. వాళ్ళు అంటారు, ఎప్పుడంటే అప్పుడు మీరు రారు కదమ్మా అని. తమని చూడగానే వాళ్ళ కళ్ళు తడిగా వెలుగుతాయి. ఏ రోజుకి ఆ రోజు పిల్లలు ఉండే రోజు ఒకటి తగ్గిందని లెక్కేస్తారు. ఇంతకీ వాళ్ళిద్దరికీ ఏం తీసుకువెళ్తే బాగుంటుందో అర్థం కావటం లేదు. ఏదో స్ఫురించినట్లే లేచి కూర్చుని నెట్లో చొరబడింది నందిని. తెల్లవారితోనే ఒక నూతనోత్సాహం కలిగింది. విమానం ఎక్కే వరకు అంతా హడావుడే. పిల్లలిద్దరూ కల్పించుకుని సహాయం చేస్తూ ఉంటే అనిపించింది, ఆ వయసులో ఇటు పుల్ల తీసి అటు పెట్టనిచ్చారా తనని అని. తనకన్నా పిల్లలే నయం. అనుకున్నట్లే అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య అంతా ఎయిర్పోర్ట్కి అనుకున్నట్లే ఇల్లంతా అద్దంలా పెట్టారు. బాత్రూంలో టాయిలెట్ పేపరు, డైనింగ్ టేబుల్ మీద పేపర్ నాప్కిన్లు అన్నీ అమర్చింది అమ్మ. అనుకున్నట్లే 4 రోజుల కోసం ఒక డ్రైవర్ని, ఒక వంటావిని పెట్టారు. అనుకున్నట్లే కబుర్లు, సూట్ కేసులు విప్పటాలు, జెట్ లాగ్లు అయిపోయాక, మా అమ్మ నాన్న రేపు వెళ్ళిపోతారేమో, వాళ్ళని కాసేపు బయటికి తీసుకువెళ్తాను అన్నాడు నందిని సహచరుడు. ఎవ్వరూ వెళ్ళరు. నేను ఈసారి మీ అమ్మని, మా అమ్మని, రాధిక వాళ్ళ అమ్మని, ఇంకొక 2 వాళ్ళ స్నేహితుల్ని కలిపి టూర్ పంపిస్తున్నాను. ఎల్లుండే ప్రయాణం. అదే నేను ఈసారి వాళ్ళ కోసం తెచ్చిన కానుక అంది నందిని. మీ నాన్న, మా నాన్న కాసేపు చెస్సో పేకో ఆడేసుకుని కబుర్లు చెప్పుకుంటారు. వియ్యపురాళ్ళిద్దరూ ఈ టూర్లో బాగా స్నేహితురాళ్ళు అవుతారు. మనం ఇంక నుంచి అన్ని రోజులు అందరం కలిసే ఉంటాము. అమ్మలిద్దరూ వచ్చాక మనం మీ ఇంటికి పోతాము. మా అమ్మ నాన్న కూడా అక్కడికే వస్తారు. అన్ని రోజులు అందరం కలిసే ఉంటాము, వంతులు వేసుకోకుండా. ఇది ప్లాన్ చెప్పింది నందిని. మా అమ్మ ఊరుకోదు. పిల్లలు వచ్చినప్పుడు ఊరెళ్ళటానికి నీ ప్లాన్ బాగోలేదు అన్నాడు అతను. పిల్లలు రానప్పుడు ఆవిడ వెళ్ళటానికి మీ నాన్న ఒప్పుకోడుగా మరి. గుర్తు తెచ్చుకో, మీ అమ్మ నిన్ను ఎన్నిసార్లు ఎక్స్కర్షన్లకి, టూర్లకి పంపించిందో. వాళ్ళని హాయిగా తిరిగి రాని. ఇల్లు నేను చూసుకుంటాను, నేను అన్ని ఏర్పాట్లు చేసేశాను అంది నందిని తాంబూలాలు ఇవ్వటం అయిపోయింది అన్నట్లు. మరి నాన్నల్ని కూడా పంపిస్తే పోదా అడిగాడు. లేదులే, ఈసారికి ఎంతో హాయిగా స్నేహితులతో తిరిగి రాని. వాళ్ళ ప్రైవేటు కబుర్లు వాళ్ళని చెప్పుకొని, వాళ్ళ స్పేస్ వాళ్ళని ఆస్వాదించని. ఇక్కడుండి మనం మన నాన్నలకు సేవ చేసుకుని తరిద్దాము. వాళ్ళు చక్కగా వెళ్ళొస్తారు. 10 రోజులు స్వతంత్రంగా ఉంటారు. నాన్నలకి విరహంలోని మాధుర్యం తెలిసొస్తుంది అంది. అనుకున్నట్లే అమ్మలిద్దరూ మేము వెళ్ళం పొమ్మన్నారు. మీరు మాకు చేసిన దాంట్లో ఇది 1000వ వంతు. మాకు మీరు 30 ఏళ్ళు సేవ చేశారు. మేము మీకు 30 రోజులు చేస్తాం. ఈసారి మీరిద్దరూ ఇటు పుల్ల తీసి అటు పెట్టరు అంతే. వెళ్ళకపోతే కుదరదు అని నందినితో పాటు నీనా కూడా వంతపడింది. ఈ మధ్యన చాలా కథల్లోనూ అక్కడ ఎన్ఆర్ఐ పిల్లలు తల్లిదండ్రుల్ని పట్టించుకోవటం లేదని, అక్కడికి పిలిపించుకుని సేవలు చేయించుకుంటున్నారని, ఇక్కడికొచ్చినా వీళ్లే సేవ చేయాలని, వీళ్ళేమో మమ్మల్నే కదా అమెరికా రమ్మన్నారని ఎగురుకుంటూ పోయి ఇబ్బందులు పడుతున్నారని ఒకటే రాసేస్తున్నారులే. అందుకే మా అమ్మాయి గిల్టీగా ఫీల్ అయిపోయి ఇలా ఏర్పాటు చేసుంటుంది అన్నాడు నందిని తండ్రి. పిల్లల్ని విసిగించే తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రుల్ని విసిగించే పిల్లలు ఉంటారు. అందులో కొత్త ఉంది. ఇండియాలో పిల్లలు మాత్రం అలా ఎంతమంది లేరు. అదొక ప్రిజుడిస్ అంతే. నా మటుకు నాకు వాళ్ళు పడే కష్టం ముందు మనం 6 నెలల నుండి చేసింది ఒక లెక్క అనిపిస్తుంది. గంటలు గంటలు డ్రైవింగు, ఒకటే పని. ఇక్కడైతే 4 రోజులు సెలవు పడేసి అమ్మ దగ్గరికి రావచ్చు, లేకపోతే అమ్మనే పిలుచుకోవచ్చు.
వంట అమ్మాయిని పెట్టుకోవచ్చు, పని వాళ్ళ చేత చేయించుకోవచ్చు. అక్కడంతా కష్టం కదా, ఎక్కడి బాధలు అక్కడివి. ఏం చేసిన కన్న పిల్లలకే కదా చేసింది, పరాయి వాళ్ళకేం కాదుగా అంది నందిని అత్తగారు. నీది మరీ అత్యుత్సాహంలే అమ్మా. వచ్చేవాళ్ళు నీ పిల్లలే కదా, వాళ్ళని ఒక పెద్ద విఐపిల్లా చూస్తావు. మరి ఆ గారానికి మెచ్చే నీ మనవడు నీ దగ్గర ఎక్కువ రోజులు ఉండాలన్నాడు అన్నాడు ఆవిడ కొడుకు. చాన్నాళ్ళ దాకా కనపడరు కదయ్యా, అందులో తప్పే ఉంది. మా మనసు కట్ట అనిపిస్తుంది అంతే. చూసేవాళ్ళకి ఎట్టా అనిపిస్తే నాకేంటి? మీరొచ్చి వెళ్ళిన 10 రోజులు మనసుల్లో నిలిచిపోవాలని ఉంటుంది. మాకు చేతనైనంతా చెయ్యాలని ఉంటుంది. ఇదిగో నీ కూతురు చూడు, నా మెడ మీద చెయ్యేసి నుంచుంది. ఇట్లా మళ్ళీ దాన్ని నేను ముట్టుకోవాలంటే ఎన్నాళ్ళు ఎదురు చూడాలి చెప్పు? మీరు మాకు ఎన్నారేలు కాదు, మా పిల్లలు. చాలా కాలం తర్వాత మా గడపలోకి వచ్చిన పిల్లలు అంతే అందావిడ కొంగుతో కళ్ళు తుడుచుకుని. నందిని కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. మీ అలసట తీరేదాకా రావద్దులే అనుకున్నాను అంటూ ఒక పెద్ద సంచితో వచ్చింది రాధిక తల్లి సువర్ణ. పిల్లలు, ఇదిగో టాపాకాయలు కాల్చుకోండి. మా రాధమ్మ పిల్లలు వస్తారని కొనిపెట్టా. తెలుసుగా, వాళ్ళు వచ్చినప్పుడే ప్రతి ఏడు దీపావళి చేస్తాను నేను. బాంబులు లేవులే, అన్నీ పైకి పోయి పూలు రాల్చేవే. చాలా మంచి పని చేశావే అమ్మడు. జయపూరు, ఉదయపూరు, ఢిల్లీ, ఆగ్రా చూడాలని ఎన్నాళ్ళబట్టో కోరిక. చూడలేదు నేను. మా ఆయన సరే సన్యాసం పుచ్చుకున్నట్టే ఉంటాడు, దేని మీద మనసు లేదు అందావిడ గజ్జలు మోగించినట్లు నవ్వుతూ. ఇదిగో అమ్మమ్మ, ఆ రాధిక ఆంటీ ఇచ్చిన ప్యాకెట్టు అంటూ నేను ఆవిడకు ఒక పెద్ద ప్యాకెట్ ఇచ్చింది. సువర్ణకి రోజు వాడే వస్తువులు కూడా అమెరికావే కావాలి అందిన తల్లి గీత. అది అంతేలే గీత, అది మన సొసైటీలో ఒక గౌరవం. నీకు తెలీదు, అట్ట చూపించుకుంటా ఉండాలి. ఏమిటో ఈ ఫాల్స్ ప్రిస్టేజీలు అనకు, వాటితోనూ పనుంది అంది రాధిక తల్లి మళ్ళీ గజ్జలు ముగించి. భేషజాలకి అత్యుత్సాహానికి పేరు పడిపోతున్న ఆ తల్లుల కళ్ళల్లో ఒకంత గర్వం ఉంటే ఉండొచ్చు, కానీ అమ్మాయినో అబ్బాయినో చూడాలనగానే రైలో బస్సో ఎక్కేసి ఏ తెల్లవారుజామున కాలింగ్ బెల్ నొక్కేసి అమ్మాయినో అబ్బాయినో ఆశ్చర్యంలో ముంచి తేల్చే అవకాశం లేదనే విచారం ఉంది. ఆ విచారాన్ని కప్పిపుచ్చుకునే అత్యుత్సాహం ఉంది. అదే ఈ అకాల దీపావళిలో ఫ్రోజన్ మామిడి రసాల అవతారం ఎత్తుతోంది అనుకుంది నందిని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.